ఓటమి భయంతోనే ఈ సీట్లు మారుస్తున్నారని ప్రచారం చేస్తుంది. మరి టీడీపీలో ప్రచారం చేసేటప్పుడు విడుదల రజనీ గారి ఆఫీసుపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటారు? ఇది చాలా దారుణమైన విషయం అండి. గుంటూరు లాంటి పట్టణ ప్రాంతంలో బీసీ మహిళ మీద, మహిళా ఆఫీస్ మీద దాడి చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఒక బీసీ సామాజిక వర్గం వెళ్ళిపోతుంది, ఒక బీసీ సామాజిక వర్గం మా నుంచి దూరం అయిపోతుంది, దాడికి ఈవిడ కారణమవుతుంది కాబట్టి ఫిజికల్గా లేదా మానసికంగా ఈవిడి స్థైర్యాన్ని దెబ్బతీస్తే ఆటోమేటిక్గా ఆమె స్లో అయిపోతుంది కాబట్టి మనం ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఒక ప్రధానమైన వ్యూహాత్మకమైన ఎత్తుగడతోటి ఆ భౌతిక దాడులు అనేది చేయడం జరిగిందండి. చాలా దారుణం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం. ఒక బీసీ మహిళ ఆఫీస్ మీదకి గుంటూరు లాంటి ప్రాంతంలో మొట్టమొదటి ఒక బీసీ మహిళకి ఇస్తే ఆ ప్రాంతంలో బీసీ సామాజిక వర్గాలని ఏ విధంగా ఈ పార్టీ టీడీపీ పార్టీ ప్రధానంగా దాడి చేసిన వ్యక్తులు ఏ విధంగా వ్యతిరేకించబోతున్నారు, భవిష్యత్తులో ఈ వర్గాలు ఎటువైపు వెళితే ఏ విధంగా ఉండబోతుంది అనే ఒక సంకేతాన్ని వీళ్ళు పంపించినట్టయింది. ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటారు. సార్, ఇవన్నీ ఓట్ల రూపంలో వైసీపీ గెలుపు కారణం అంటారు ఈ దాడులన్నీ? ఖచ్చితంగా అండి. ఎవరి మీద దాడి చేశారు అనేది ప్రజలకు తెలిసిపోతుంది. ఏమైంది, ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేది ఈరోజు ప్రసార మాధ్యమాలు చాలా బలంగా పనిచేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలతోనే బ్రహ్మాండంగా ఇష్యూస్ బయటకు వస్తాయి. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. భవిష్యత్తులో ఇది ఆ ఇష్యూస్ పార్టీకి వైసీపీకి ప్లస్ అవుతాయి తప్ప మైనస్ అవ్వాలి. సరే, అదేవిధంగా 2014లో టీడీపీ నా వల్లే గెలిచిందని చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ 19లో బయటకు వచ్చాడు, టీడీపీ ఓడిపోయింది. మరి 24లో అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ ఇస్తున్నాడు, బీజేపీ కూడా కలుస్తున్నాయి. మరి పరిస్థితి ఏంటి సార్? మరి 2014 ఎన్నికలు రిపీట్ అవబోతున్నాయి? బీజేపీ కలుస్తుందని మీరు ఒక ఘాటన కట్టేయొద్దు. బీజేపీ ప్రచారం జరుగుతుంది. ప్రచారం వేరు, మీరు ఘాటన కట్టేయడం వేరు. ఓకే సార్. బీజేపీ కలుస్తుందా లేదనేది ఇంకా తెలియదు. ఈవెన్ ఒకవేళ కలిసినా బీజేపీ పూర్తిగా దానిలో వచ్చి కంటెస్ట్ చేసినా సరే ప్రజలు డిసైడ్ అయ్యారు. ఓకే సార్. ఆ పార్టీలు అన్నీ కలిసి వచ్చినా సరే ప్రజలు కలిసి వచ్చిన ఆ అభ్యర్థుల్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే 1+1=2 కాదు రాజకీయంలో. ఇప్పుడు రాజకీయంలో అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు చాలా బలంగా పనిచేస్తాయి. బెనిఫిషియర్స్ ఉన్నారండి. ఈ రోజున లబ్ధిదారులు ఉన్నారు. ప్రతి ఊరిలో లబ్ధిదారుడు ఉన్నాడు, ప్రతి ఇంట్లో లబ్ధిదారుడు ఉన్నాడు. పిల్లలు చదువుకుంటే ఆ చదువుకున్న లబ్ధిదారులు ఉన్నారు. ప్రజలు ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లాంటి మెచ్యూర్డ్ స్టేట్లో ఈ పరిపాలనని కొనసాగించుకోదు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారని నేను అనుకోవట్లేదు. మా అనాలిసిస్ కూడా అలా లేదు సార్. అదేవిధంగా కొద్ది కాలం వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాల వల్ల ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గరికి రాగానే ఇవే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఇంతకంటే ఎక్కువ ఇస్తూ ఉండడం వీళ్ళ ధోరణిని ఏ విధంగా చూస్తారు సార్? నేను మొట్టమొదటి చెప్పాను మీకు, 5 ఏళ్లకు ఒకసారి ఆనవాయితీగా వచ్చే ఎలక్షన్స్లో మేము కూడా అధికారంలోకి రావాలనే ఒక మోస ధోరణితో వాళ్ళు వచ్చి మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్పి చెప్తారు తప్ప ప్రజల ప్రాథమిక అవసరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు గుర్తించి అవి చెయ్యాలి, అవి ప్రాథమిక అవసరం, పిల్లోడు చదువుకోవడం అనేది రేపటి తరానికి అవసరం అని చెప్పి గుర్తించి చేసిన పార్టీలు కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తించి ఇవి ప్రజల ప్రాథమిక అవసరాలు, వీటిని తీర్చాలి, ఆ కుటుంబం బాగుండాలంటే ఆ పిల్లోడు చదువుకోవాలి, ఆ పిల్లోడు చదువుకుంటే ఆ ప్రజా నిర్మాణం అంతా బాగుంటుంది అని చెప్పి గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ గుర్తింపుని వీళ్ళు మేము కూడా చేస్తాము అనంటే మీరు చేసేది జగన్మోహన్ రెడ్డి తర్వాత. శ్రీలంక అవుతుంది అన్నప్పుడు అప్పుడు అన్నారు 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితం శ్రీలంక అవుతుందని అన్నారు. ఇప్పుడు చేస్తామని వస్తున్నారు. చిత్తశుద్ధిని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారండి.
సార్ మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉద్యోగస్తులు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు గుర్రగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడు, ఉద్యోగస్తులందరూ ఆయనకి వ్యతిరేకంగా పనిచేస్తే పరిస్థితి ఏంది అంటున్నారు. అంటే ఇక్కడ దాదాపు మనం ఎట్టకేలకు తీసుకుంటే 5 లక్షల మంది ఉద్యోగాలు అనుకున్నా ఒక్కో ఉద్యోగికి 5 ఓట్లు లెక్కేసుకున్నా 25 లక్షల ఓట్లు కదా. ఆ 25 లక్షల ఓట్లు యాంటీ వైసీపీకి పడతాయని చెప్తున్నారు. పరిస్థితి ఏంటి సార్ ఇక్కడ? 5 లక్షల మంది ఉద్యోగులు అంటున్నారు. ప్రభుత్వ ఖజానాలో నుంచి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఎప్పుడన్నా శాలరీస్ ఇవ్వకుండానే ఏమన్నా చేశాడండి? ప్రజల డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా ఆయన ఖర్చు పెడుతుంది. ఏ పార్టీకి ఉండే ఓట్లు ఆ పార్టీకి ఉంటాయండి. వీళ్ళు తెలివైన వాళ్ళు కాబట్టి ప్రజల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారు. ఆ తెలివిగానే ఓటేస్తారు. ఏ పార్టీకి ఉండే ఓటు ఉద్యోగుల్లో ఆ పార్టీకి ఉంటుంది. 1-2% వ్యతిరేకులు ఎక్కువ మంది ఉన్నారు. నార్మల్గా కొంచెం ప్రజా సంఘాలు ఎక్కువగా దానిలో ఉంటాయి. CITU అని లేదంటే AITUC అని ఆ ప్రజా సంఘాలు ఎక్కువగా ఉంటాయి. ప్రజా సంఘాల్లో ఉన్నవాళ్ళు నార్మల్గా వాళ్ళు మెచ్యూర్డ్గానే ఓటేస్తారు. లేకపోతే 151 సీట్లతోటి లాస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించేవాళ్ళు కాదు. ప్రజా సంఘాల్లో ఉన్నప్పటికీ ప్రజలు గుర్తిస్తారు ఎవరు మంచిగా చేశారు ఎవరు. మన స్టేట్లో ఒక మెచ్యూరిటీ ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎప్పుడు కూడా మెచ్యూరిటీగానే ఉంటుంది. సార్ మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యే సీట్లను 30 నుంచి 40 స్థానాలు మార్చి కొత్త వాళ్ళకి అవ్వచ్చు, లేదంటే వాళ్ళకి స్థానచలనం చేస్తున్నప్పుడే ఇంత అంటే కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వేరే పార్టీలో జాయిన్ అవ్వడం కొంతమంది, లేదంటే కొంతమంది సైలెంట్గా ఉంటున్నారు, కొంతమంది మౌనంగా ఉంటున్నారు. మరి ఇదే నేపథ్యంలో టీడీపీ 170 స్థానాల్లో దాదాపు జనసేనకి 30 స్థానాలు ఇచ్చినా కూడా ఆ 30 మంది కనీసం టీడీపీ వాళ్ళు కాకుండా జనసేన వాళ్ళు పోటీ చేయాల్సిన పరిస్థితి. మరి అప్పుడు సీట్ల మార్పిడి వలన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదంటారా సార్? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పొత్తులు లేదా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీట్లు ఏ విధంగా చేస్తుందో రెగ్యులర్ అనాలిసిస్లో ఇస్తాను. ఓకే సార్. టీఆర్ఎస్కి 2009లో 50 సీట్లు ఇచ్చారు, 10 సీట్లు గెలిచారు. ఓకే సార్. గెలిచే నియోజకవర్గాలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఇయ్యరు. సగం 50-50 ఉన్నా కానీ ఎవరు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారనుకుంటేనే ఆ సీట్లో ఇస్తారు. జనసేనకి భవిష్యత్తులో టీడీపీకి అక్కడ పట్టులేని నియోజకవర్గాలు, ఖచ్చితంగా వైసీపీ గెలిచే నియోజకవర్గాల్లోనే చంద్రబాబు నాయుడు అక్కడ సీట్లని జనసేనకి ఇస్తారు తప్ప జనసేన ఖచ్చితంగా విజయం సాధించే సీట్లలో ఇవ్వరు. పొలిటికల్ పోలరైజేషన్స్లో చంద్రబాబు నాయుడు ఆ జిత్తులు పాటిస్తాడు. ఆ జిత్తులు పాటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న అభ్యర్థుల్ని గతంలో బీజేపీకి 12 సీట్లు ఇచ్చి 9 స్థానాల్లో మళ్ళీ టీడీపీకి బీఫారాలు ఇచ్చారు. ఇవన్నీ ఆయా పార్టీలు గుర్తించి ఈ పొత్తు నిజంగా ఉండాలా, లేక జనసేన పార్టీ అంటే ఆయనతో అవసరానికి ఏర్పడిన పార్టీ అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్వేస్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు అని ఆయన కాబట్టి ఎన్నైనా భరిస్తాడు. బట్ మీరు చెప్పిన తతిమా పార్టీలు లైక్ బీజేపీ కానివ్వండి లేదా కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకవేళ బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు అంటున్నారు, కమ్యూనిస్టులు ఖచ్చితంగా గుర్తిస్తారు. ఒకవేళ సిపిఐ కొంత సానుకూల ధోరణితో ఉండొచ్చేమో కానీ సిపిఎం అంత తేలిగ్గా వాళ్ళు ఎంట్రీ ఇవ్వరని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. రైట్.